ఈ ఒక్క ఇండియన్ సోల్జర్ ఏకంగా 300 మంది చైనీస్ సైనికుల్ని చంపేశాడు. ఈ జవాన్ గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్క భారతీయుడు బాధ్యత కాబట్టి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. 1926 ఇండియా చైనా వార్ టైంలో చైనీస్ సోల్జర్స్ మెల్లిమెల్లిగా మన అరుణాచల్ ప్రదేశ్ ని ఆక్రమించుకోవడం స్టార్ట్ చేశారు. చైనీస్ సైనికులు పెద్ద పెద్ద మిషనరీ వెపన్స్ తో ఇండియాపై అటాక్ కి రావడంతో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ దగ్గర ఉన్న ఇండియన్ జవాన్స్ ని వెనక్కి రమ్మనేసి ఆర్డర్స్ ఇచ్చారు. అక్కడ ఉన్న ఆర్మీ సోల్జర్స్ అందరూ వెనక్కి వచ్చేసారు. కానీ ఒక్కతను మాత్రం రాలేదు ఫ్రెండ్స్. అతను ఎవరో కాదు, మన రైఫిల్ మ్యాన్ జశ్వంత్ సింగ్ రావత్ గారు. ఎక్కడైతే చైనీస్ బంకర్లు ఉన్నాయో, ఎక్కడైతే మిషన్ గన్స్ ఉన్నాయో అక్కడికి జశ్వంత్ సింగ్ గారు ఎన్ని బుల్లెట్లు తనకు ఎదురొచ్చినా కూడా తెలివిగా ఆ బంకర్ దగ్గరికి చేరుకొని ఆ బంకర్ దగ్గర ఉన్న చైనీస్ సోల్జర్ ని చాలా తెలివిగా చంపేసి ఆ మిషన్ గన్స్ ని స్వాధీనం చేసుకున్నాడు. అలా ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, ఏకంగా 300 మంది చైనీస్ సోల్జర్స్ ని చంపేశాడు. చైనీస్ సోల్జర్స్ కి లొంగిపోకుండా మన జశ్వంత్ సింగ్ రావత్ గారే ఆత్మాహుతి చేసుకున్నారు. 300 మంది చైనీస్ సైనికుల యొక్క శ్మశాన వాటిక ఇప్పటికీ అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. ఇండియన్ ఆర్మీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక్కసారి కామెంట్ బాక్స్ లో జై జవాన్ జై హింద్ అని కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం మన అకౌంట్ ని ఫాలో అయిపోండి.